वासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి। శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి। అగ్ని సంభూతమై ఆర్య వైశ్యుల ఆరాధ్యమై సకలార్థ సిద్ధి చేయు మహితమణి శ్రీ కన్యక, త్రిమూర్తుల మూలమై త్రిశక్తుల స్వరూపమై ఓంకారనాదమమ్మ ఆది పరాశక్తి శ్రీవాసవాంబ, పెనుగొండ పట్నమందు వైశాఖ మాసమందు శుద్ధ దశమి తిథి నందున శుక్రవారపు రోజున శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి। కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి వైశ్యరాజ దంపతుల పుత్ర కామేష్ఠి ఫలములై వాసవి విరూపాక్షులు జనించిరి, మహాతేజములు ఒలుకగా దైవాంశ సంభూతులు లోక కళ్యాణము కలుగగా శుభశకునములు సిద్ధించగా దేవతలు హర్షించిరి, పూల వర్షము కురిపించిరి, ప్రకృతి పులకించెను, పారవశ్యము చెందెను। శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి। లాలి పాడరమ్మ వీరు దైవవర శిశువులమ్మ, ఈ బాల పార్వతీ దేవి అమ్మ, ఈ బాబు నందీశ్వరుడమ్మ, జంట బిడ్డల దర్శనం కనులకు మహాపండుగం, ఋషులెందరో వచ్చిరి ఆశీర్వచనంబులిచ్చిరి, కరముల బంగారు కంకణములు బాలశిరమున చింతామణి, ఎదపైన శ్రీవత్సము ఈ బిడ్డ దేవతని పాడరమ్మా। పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పములమ్మ, కుసుమాంబ కుసుమ శ్రేష్ఠులు చూసి ధన్యత చెందిరమ్మ, వైశ్యపుర జనులు వచ్చిరి ఆనంద కాంతులే పొందిరమ్మ, దేవదుందుభులు మ్రోగగా జయ జయ ధ్వానాలు చేసిరమ్మ, బారసాలలు చేసిరి ఇరువురికి నామకరణమే చేయగా వాసవిగా ఆ
ఆ బాలకునికి. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లే సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లే. ఆ తరుణంబున ఆయమ్మ విశ్వరూపము చూపెను. వాసవి అనగా తెలిపే త్రిమూర్తులు శక్తిత్రయములంటూ. వాసవి విరూపాక్షులు లీలలెన్నో చూపిరమ్మ. నగరేశ్వరుని కొలిచిరమ్మ. సకల శాస్త్రాలు చదివిరమ్మ. ఆటపాటల తోడను ఇరువురు 5 ఏండ్ల ప్రాయులైరి. భాస్కరాచార్య వారిచే విద్యా బుద్ధులు చెప్పించిరి. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లే సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లే. సకల కళలందున ఘనముగా ఆరితేరిరమ్మా. భక్తి శ్రద్ధల తోడను అనుదినము నియమనిష్టలతోను గురుకుల విద్య కాగా గృహమునకు విచ్చేసిరమ్మా. వైశ్య బంధువుల పిలిచిరి. విరూపాక్ష ఉపనయనము చేసిరమ్మా. విరూపాక్ష రత్నావతుల వివాహము ఘనముగా జరిపించిరి. అష్టాదశ నగరముల ప్రజలెల్ల ఆనందముందిరమ్మా. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లే సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లే. రాజమహేంద్రవరము రారాజు విష్ణువర్ధనుడమ్మా. దిగ్విజయ యాత్ర చేస్తూ పెనుగొండ పొలిమేర వచ్చెనమ్మా. పాండవుల వంశజుండు ఈ రాజు చంద్రవంశపు వీరుడు. కలియుగ భీమసేనుడు అన్న బిరుదు పొందినవాడును. నగరేశ్వరునికి హారతులివ్వగా వాసవి చెలులతో అరుదించెను. ఆ రాజు వాసవాంబను చూసెను. అతిలోక సుందరని మోహించెను. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లే సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లే. కామాంధుడైన రాజు కన్యకను ఇమ్మని రాయబారము పంపెను. అది తెలిసి కుసుమ శ్రేష్ఠి ఆర్య వైశ్య సంఘములకు తెలిపెను. దౌత్యముగా పాలనగరుల రాజు చెంతకే పంపెను. కుల ధర్మమును తెలుపమనగా రాయబారము సలుపగా ఆది పరాశక్తి అంశతో పుట్టినది వాసవి
దుష్ట చిత్తుడైన విష్ణువర్ధనుడు కత్తి యుద్ధము చేతున నేను వెళ్ళిన నగర యువకుల బెదిరించి తూలనాడెనతడు మూడు లోకమునందున వాసవికి సౌందర్య సాటి లేరెవరు అనేను నిత్య కృత్యములందున క్షణ క్షణము వాసవిని జపించెను భక్తితో బాలురంత శ్రీవాసవిని ధ్యానించిరి యుక్తి తోడను ఆరాజు పెండ్లిని చేతుమనిరి శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి అతికితే గదు కదయ్యా రాజుతో చెప్పినది చేయమనిరి వైశ్యకుల విశ్వాస నమ్మకాలను మనసుతో ఆదరించమనిరి గురు శుక్ర మౌఢ్యమని చెప్పిరి మాఘ శుద్ధ అష్టమి మంచిదనిరి పెండ్లికి స్వాగతమనిరి రాజును యువకులు ఆహ్వానించిరి వావి వరుసలు కలిపెను రాజు వారిని భావమరుదులుగా పిలిచెను కామముతో నిండగా రాజు రాజమహేంద్రి చేరెను శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి కుసుమ శ్రేష్ఠి అప్పుడు వైశ్య గోత్రికుల పిలిపించెను జరిగినది వివరించెను శ్రీవాసవాంబయం ఎత్తించెను చర్చోపచర్చ జరిగే కొందరు రాజుతో యుద్ధమనిరి మరికొందరు రాజుతో వాసవికి పెండ్లి అనిరి అప్పుడు శ్రీవాసవాంబ కైలాస నరకములు రెండు దారులనగా కుల ధర్మమే ముఖ్యమనెను అహింస మార్గమే శ్రేష్టమనెను శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి దుష్టరాజు చచ్చిన అధర్మముగా నరకమే తప్పద నేను సత్యాగ్రహము తోడను పనుల సాధన మంచిదనేను కత్తితో సాధించగలేనిది కరుణతో పొందాలి అనేను కక్షతో కాదు కాదు క్షమాభిక్షతో సాధించాలి అనేను విష్ణువర్ధనునికి శాపమిచ్చి వాసవి అగ్ని ప్రవేశము చేతున నేను తన విశ్వరూపము చూపెను ఆది పరాశక్తి అవతార రుజువు చేయ శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి 2000 కరములు అమ్మకు 1000 శిరసులమ్మ ఆయుధములు ఎన్నో ఎన్నో ఆ మాత ఆకాశమంత నిండే సూర్య చంద్రులేమో తల్లికి 2 కళ్ళుగా మారిరి
దిక్కులే చెవులు కాదా అమ్మకు వేదాలు వాక్యములుగా మారి వాయువే ఊపిరవగా చుక్కలే జనని నుదుటిగా మెరిసెను సకల లోకములన్నీయు దేవి కంఠముగా కనిపించెనమ్మా శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము దేవదేవతలు అందరూ దేవి బాహువులుగా వెలిగిదమ్మా రాత్రి పగలు ఆయమ్మ కనురెప్పలుగా కదిలేనమ్మ బ్రహ్మలోకమే ఆ అమ్మ కనుబొమ్మలుగా మెరిసెనమ్మ ఓంకారనాదము ఆ అమ్మ స్తోత్రముగా నినదించెనమ్మా స్నేహ కరుణలు ఆ అమ్మ నవ్వులుగా విలసిల్లెను వైకుంఠ కైలాసములు ఆ జనని చూపులుగా కదలాడెను శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము సముద్రములన్నీయు ఆ దేవి ఉదరమున ఘోషించెను నదులు నాడులవగా వృక్షములు కురులుగా మెరిసెను బాల్య యౌవన కౌమార వార్ధక్యములు హావభావములయ్యెను ఉదయ సంధ్యలు ఆ తల్లి కనుచూపు క్రీడలవగా యక్ష గరుడ కింపురుష రాక్షస దేవగణములన్నీయు జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి నిన్నంటూ జయకారాలు చేసిరమ్మా శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము అష్టాదశ నగర వైశ్యులు భాస్కరాచార్య గురువులు కుసుమ శ్రేష్ఠి కుసుమాంబలు వినగా వాసవీలా పలికెనమ్మా నగరేశ్వరునికే అంకితం నా జన్మ జగతికే ప్రేరణము విష్ణువర్ధనుడికి శాపమొసగి తల వేయి వక్కలుగా చేసేదనెను శ్రీవాసవి వాకులు విన్నా 112 గోత్ర దంపతులు కన్యకతో పాటుగా తాము అగ్ని ప్రవేశము అవుతమనిరి శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము శాశ్వతము ఏది కాదు ధర్మమే జగతిని ఏలుననెను శీలమే మిన్న కాదా పొడు కీర్తి శాశ్వతమనెను కుసుమ శ్రేష్ఠియు వెంటనే చాటింపు వేయించగా ఆర్య వైశ్యులంతా అచటకు అరుదించినారే అమ్మా. చర్చలు బహుళమాయే ఆర్య వైశ్య
యాగమే చేయుదనెను. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. శ్రీ కన్యకా అప్పుడు వృద్ధ దంపతులకే తన ఆజ్ఞానగా, వైశ్యకుల దీపకులు బాలలకు ఇది తగదు అని బోధించిరి. వైశ్య జాతి వృద్ధికై బాలలే మూలమని పలికెను. అగ్ని ప్రవేశ వృద్ధ దంపతులకు వీర కంకణములు కట్టమనెను. 612 వైశ్య గోత్రజులు అందుకు ఒప్పరైరి. అగ్ని ప్రవేశమునకు ఒప్పగా అటు నుండి వెడలిపోయిరమ్మా. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. నగరేశ్వరాలయం నుండి వెళ్ళిన వారందరూ పూర్వజన్మ కర్మంబున అంధులుగా మారిరమ్మా. వెడలిన వారు అంతా మిట్ట పల్లములే తెలియక ఒకరికొకరు తోసుకొని బోర్లా పడిపోయినారు వారు. అష్ట కష్టములు పడిన వారు 612 గోత్రజులు అష్టదిక్కులుకెళ్ళిరి. చెల్లా చెదురుగా అయ్యిరమ్మా. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. వారికి 112 గోత్రజులకు సంబంధ బాంధవ్యమే పోయినమ్మా. వెలుగొండ వదిలి వెళ్ళిరి వారలు అమిత కష్టముల తోడను. కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి దుఃఖ సాగరమున మునిగిరమ్మా. అఖిలాండేశ్వరి వాసవి ధర్మ ఉపదేశమిచ్చెనమ్మా. నన్ను కనిపించిన మీరే అగ్నికి ఆహుతి అయిపోవగా, నేను ఉన్నా గాని మీకేమి ఫలము కలుగుననెను. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. విధాతరాతను ఎదిరించి ఎవరేమి చేయగలరనెను. రాజ్యాలు ఏలినా రాజులు ఎక్కడున్నారని పలికెను. అవతార పురుషులేరి మరణం తథ్యమనెను. ఏనాటికి సత్యమే నిలువగా కీర్తియే స్థిరముగా వెలుగుననెను. జీవితము ఉద్భుత ప్రాయమనెను. యౌవనము సంపదలు ఏది తోడు రావని నుడివెను. ధర్మము కీర్తులే ఇలలో చిరకాల జ్యోతులుగా వెలుగుననెను. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా
అంతటితో అంతమొందించు ఆదిశక్తిన నేను. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. 103 అగ్నిగుండములు మల్ఘనునిచే తవ్వించిరి. గోరక్ష వ్యవసాయము మైలారులకిచ్చే కుసుమ శ్రేష్ఠి. సన్నాయి మేళాలతో వైశ్యులు పురవీధులన్నీ తిరుగగా సామవేదము పఠించుచు నగరేషు గుడి చేరిరి. బాలబాలికలను పిలిచెను వాసవి దివ్య సందేశమిచ్చెను. భాస్కరాచార్యుల ఆజ్ఞను శిరసావహించుమని చెప్పెను. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. సర్వ ప్రాణకోటిని సేవ గుణముతో ఆదరించమని చెప్పెను. స్వకుల ఆచరణ చేయగా పరమ పదము చేరుతార నేను. బ్రహ్మజ్ఞానుల సేవలు నిరతము దీక్షతో సల్పమనెను. అహమును విడిచివారు ఆదర్శ జీవితము గడుపమనెను. అగ్ని ప్రవేశమైన పిదప తాను పెనుగొండ క్షేత్రమందు స్వయంభువుగా ప్రజ్వలించి శిలారూపమున వెలసుతాన నేను. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. ఓ తల్లిదండ్రులారా నీపై కరుణెప్పుడు కలిగుందును. ఇహ
భయానక శకునములే కాంచెను. శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. వాసవి శాపముతో తలవేయి ఒక్కలై మరణించెను. పూర్వజన్మ వశమున గంధర్వలోకమే తెంచెను. శ్రీవాసవి కన్యక అర్చనామూర్తి అయి వెలిసెను. భక్తజన కోటికి ముక్తి మార్గము చూపగా శీలం అహింస త్యాగం బోధనల మహాస్ఫూర్తి అమ్మ. సమాజ సేవ దాన ధర్మాలు జనకోటికై చేయమనెను. శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. యుగ యుగాలు గడిచిన ఆ అమ్మ నిత్య చైతన్య శక్తి. ఆర్య వైశ్యులు వర్ధిల్లగా దివ్య ఆశీస్సులు అందించగా శ్రీవాసవి నామ జపము సకల పాపహరణము. శ్రీవాసవి దీక్ష చేపట్టగా సకల శుభములు కలుగును. జగజ్జనని శ్రీవాసవి భక్తుల సతతము రక్షించగా లేమి అన్నదే లేదు ఇలలో పరమ సత్యమని భాసించగా శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. శాంతి సందేశిని శ్రీవాసవి భుక్తి ముక్తుల మూలము. లోకహితకారిణి ఈ దేవి నిత్య వందిత పూజిత రూపిణి. శ్రీ శక్తి సంకేతమై దేవి ఆత్మవిశ్వాసము చూపెను. మానవత్వము చేతను సత్కర్మలే గావించమనెను. సకల కళారూపిణి అమ్మ సరస్వతిగా దీవించెను. యువత ఏకతకై అమృత వాక్కులే పలికెను. శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. కరుణాంతరంగ అమ్మ మనల ఎల్ల వేళలా కాపాడును. భక్త కోటికై ధర్మ అర్థ కామ మోక్ష ప్రదాతగా పలుకును. మనసా వాచా కర్మణా శ్రీవాసవిని తలువగా ఇహ పర సుఖములన్నీ జీవన పథమున కురియును. శ్రేష్ఠ
శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. కీర్తి కన్యకను తలచుదాము మనమంత భక్తితో ప్రతినిత్యము. శ్రీవాసవిని కొలుచుదాము నిత్య హారతులో ఇచ్చుదాము. ఇంటింట ఈ దివ్య చరిత్రను చదివినా వినిపించినా సకల శుభములు కలుగును, మోక్ష ఫలములు ప్రాప్తించును. మంగళము శ్రీవాసవి, జయ మంగళము విశ్వజనని. మంగళము శ్రీవాసవి,